ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు మరి మనకి కొన్ని శారీరక బలహీనతలు, మనకి కొంత నీరసంగా లేదంటే తలనొప్పిగా ఉండుండొచ్చు. కానీ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానంతో, దేవుని యొక్క సహాయంతో మనం మంచిగా రెస్ట్ తీసుకుంటూ మరి చక్కగా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతూ మనకేవైతే మనల్ని ఉపవాసం ఉండనీయకుండా మన శారీరక బలహీనతలు, మన ఫ్లెష్, మన శరీరం దాని యొక్క స్వరాన్ని వినకుండా మనకేం జరుగుతుందో తెలుసా? మనం ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది? మన సౌండ్స్ పొట్టలో ఆకలేస్తూ ఉంటుంది కదా, కడుపు మెలబెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. అంటే తెలియక ఆకలితో ఒక స్ట్రెస్, ఒక పెయిన్ మనకు వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం మనం వెంటనే ఏదో ఒకటి తినడానికి ప్రయత్నిస్తాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు కరెంటు పోతే ఏమవుతుంది? వెంటనే జనరేటర్ ఆన్ అవుతుంది కదా. జనరేటర్ ఆన్ చేయాలి. మనం జనరేటర్ ఆన్ చేస్తే తిరిగి మరలా మనకి కరెంట్ వస్తుంది. ఇప్పుడు మన శరీరంలో మనం అనుకుంటాం, ఒక పూట తినకపోతే, ఒక రోజంతా తినకపోతే, 2 రోజులు తినకపోతే మనకి ఏదో అయిపోతుందని భావిస్తాం. కానీ మీ అందరికి ఒక విషయం తెలుసా? మన శరీరంలో కనీసం 21 దినాల నుంచి నెల రోజుల వరకు మనం ఆహారం తినకపోయినా కానీ మన శరీరంలో క్రొవ్వు నిల్వలు, ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. మనం ప్రతిరోజు అధికంగా ఎక్సెస్ క్యాలరీస్, మనం ప్రతిరోజు అధికంగా తీసుకునే ఆ యొక్క అధిక శక్తి క్యాలరీస్ రూపంలో ఉంటుంది. అది కొవ్వు రూపంలో మన శరీరంలో పొట్ట చుట్టూతా, నడుము చుట్టూతా, తొడల చుట్టూతా పేరుకుపోతుంది. దానివల్లనే చాలామందికి బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఎప్పుడైతే ఆహారం తీసుకోవడం ఆపేస్తామో మన బాడీలో ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది. శరీరం ఏం చేస్తా ఉంటే తనకు కావాల్సిన నిల్వలు మొదట లివర్ నుంచి, రక్తంలో అయిపోయిన తర్వాత లివర్ నుంచి, ఆ తర్వాత మన ఒంట్లో స్టోర్ అయిపోయిన ఫ్యాట్ నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే అప్పుడు అది ఏం చేస్తుంది? జనరేటర్ని ఆన్ చేసి ఆ కొవ్వును తీసుకోవటం, ఆ కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? వెంటనే మరలా తినడం ప్రారంభిస్తాం. వెంటనే ఆ జనరేటర్ షట్ ఆఫ్ అయిపోతుంది, కొవ్వు కరగడం కూడా ఆగిపోతుంది. మరలా మనం తింటాం, మరలా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మరి ఎవరైతే, నేను అందరికీ చెప్పట్లేదు, మనం అనుకున్నట్లుగా ఎవరైతే 21 దినాలు ఒక పర్టికులర్ టైంలో లేదంటే కొంత సమయము ఫాస్టింగ్ చేయాలి దేవుని కొరకు, ఆత్మీయ మేలుల కొరకు అనుకున్నారో, కాబట్టి తినకపోతే లేదంటే మన శరీరం సహకరించకపోతే, తినకపోయినందువలన నీరసం కానీ, కళ్ళు తిరిగినట్టు కానీ, తలనొప్పి కానీ, లేదంటే మరి ఆకలి బాధ కనుక వేసినట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమి కరగడం ప్రారంభమవుతుంది? కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. తర్వాత మనం ఫాస్టింగ్ చేసేటప్పుడు, ఉపవాసం చేసేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వీ హ్యావ్ టు రిమూవ్ డిస్ట్రాక్షన్స్. మన ఉపవాసం చేస్తుంది ఎందుకు? ఎస్తేర్ ఎందుకు ఉపవాసం చేసింది? నెహెమ్యా ఎందుకు ఉపవాసం చేశారు? దేవుని యొక్క స్వరం వినటానికి, దేవుని యొక్క గైడెన్స్ వినటానికి. మనం ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ కూడా మనం లోక సంబంధమైన వాటికి ఆసక్తి చూపిస్తే, ఎక్కువగా మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి ఎక్కువగా ఫోన్ యూస్ చేసినా, లేకపోతే ఇతరులతో ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించినా, అనవసరమైన సంభాషణ చేసినా కానీ మనం ఏం చేయలేకపోతాం? దేవుని యొక్క స్వరానికి మనము సెన్సిటివ్గా ఉండం. కాబట్టి ఉపవాసం చేస్తున్న మనము సాధ్యమైనంత వరకు మనం వేరొక స్వరం వినకుండా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నించాలి. 4వదిగా ఏంటంటే, ఉపవాసం చేస్తున్నప్పుడు అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ఇన్ హ్యూమిలిటీ, మనల్ని మనము తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య కాలంలో ఆ యొక్క పరిసయ్యులకి ఒక చక్కటి అలవాటు ఉండేది. వాళ్ళు ప్రతి వారం కూడా వారానికి 2 సార్లు వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం చేస్తారు. ఇప్పటికి కూడా చాలా మందికి యూదులకి వారానికి వారు 2 సార్లు ఉపవాసం చేస్తారు. కానీ ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బోర ఊదేవాళ్ళు అనమాట. మేము ఉపవాసం ఉంటున్నామని బోర ఊది తెలియజేసి వాళ్ళ మొహాన్ని వేలాడ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అనేక మందిని ఆకర్షించడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వేషధారులారా అన్నాడు కదా. మనం చేసే ఉపవాసము ఎవరికి సంబంధించింది అవి ఉండాలంటే ప్యూర్లీ పర్సనల్. కొన్ని రిలేషన్స్ మనకి పర్సనల్ రిలేషన్షిప్స్ కదా. మనం కొంతమందితోనే వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి, మాట్లాడడానికి, లేదంటే మన విషయాలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాం. ఈ ఉపవాసం అనేది కూడా ఎవరెవరికి మధ్యలో మన దేవునికి తెలిస్తే చాలు. ఎందుకంటే రహస్యమందున్న మన తండ్రి ఏం చేస్తాడు? మనకి ప్రతిఫలము దయచేసేవారు. కాబట్టి మరి 4 విషయాలు. ఇంకొక విషయం, మనం ఏదైతే మరి ఉపవాసం అనేది ఒక క్రమం, ఒక ఆత్మీయ క్రమం. ఉపవాసం అనేది ఒక ఆత్మీయ క్రమం. మరి ఇది ప్రారంభించడానికి మనకు ఉపవాసం చెయ్యాలి అని ఒక కోరిక
సరిపోతుంది. కానీ దీనిలో కొనసాగడానికి 21 దినాలు మనం ఏమనుకున్నామో, ఎన్ని గంటలు ఉపవాసం ఉందాం అనుకున్నామో, ఒక పూట తినాలనుకున్నామో, లేకపోతే ఎంతసేపు దేవుని వాక్యం చదువుదాం అనుకున్నాం, దేవుని మందిరానికి వద్దాం అనుకున్నాం, ఇవన్నీ కూడా మనం ప్రారంభించడానికి మనకు ఆసక్తి ఉంటే సరిపోతుంది. కానీ దీన్ని ముగించడానికి మనం ఏదైతే అనుకున్నామో దాంట్లో మనం నిలబడటానికి మనకి ఏం కావాలి అంటే చక్కటి క్రమం కావాలి. వీ హ్యావ్ టు డిసిప్లైన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఏం చేసుకోవాలి అంటే డిసిప్లైన్గా మనం ఏదైతే ప్రారంభించామో అది ముగించేంత వరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో మనము ఉండడం ఎంతైనా మరి అవసరమైనది. కాబట్టి నేను ఉపవాసాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో అనేక సార్లు అనేక పర్యాయాలు మరి విపత్కరమైన పరిస్థితుల్లో భక్తులు సమస్యలు వారి పరిష్కారము వారి చేతుల్లో లేనప్పుడు భయాలు కలిగిన వేళ శుభ ప్రయాణం కొరకు మరి పాడైపోయిన యెరూషలేము గుమ్మాలు కట్టడానికి, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, మరి శక్తికి మించిన ప్రయాణం చేయడానికి ధర్మశాస్త్రాన్ని పొందుకునే ముందు మోషే, ఆ తర్వాత మరి పరిచర్య ప్రారంభించడానికి యేసుక్రీస్తు ప్రభువారు, మరి అపోస్తులైన పౌలు గారిని, తర్వాత బర్నబాని మరి ఆ యొక్క పరిచర్యకు పంపించడానికి ఆది సంఘం వీళ్ళందరూ కూడా ఉపవాసం చేసి ఉపవాసం యొక్క శక్తిని అనుభవించారు. కాబట్టి మరి మనం కూడా సంఘముగా మరి 21 దినాలు మరి వ్రత దినాలు దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని మరి మనం కూడా చక్కగా ఉపవాసం చేసి సంఘముగా వ్యక్తిగతంగా కుటుంబంగా మేలులు పొందుకోవాలని ఆశిస్తున్నాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.